డిసెంబర్ 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి, పరిశీలిద్దామండి. రాబోయే 2026 సంవత్సరానికి స్వాగతం పలకబోతూ ఈ మాసంలో మనం చేయబోయే పనులు 2025వ సంవత్సరం ఆరంభానికి శుభఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ సింహరాశి ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ మాసంలో మేజర్గా 5 గ్రహాలు పంచమ స్థానంలోకి వెళ్ళబోతున్నాయి సింహరాశి వారికి. ఈ నెలలో ఏంటంటే ధనస్సు రాశిలో ఈ యొక్క రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు స్థితి పొందబోతున్నాయి. ఈ మాసంలో కొన్ని ఎగుడు దిగుడుల్లో ఉంటాయండి సింహరాశి వారికి. నో డౌట్ అంతా 100% ఎక్సలెంట్గా ఉంటుందని ఏం కాదు, మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. ఏ రకంగా ఉంటుంది, ఏ రంగం వారికి జాగ్రత్త తీసుకోవాలి, ఏ రంగం వారికి బాగుంటుంది అనే చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే 5వ స్థానంలో ఉన్నాయి గ్రహాలు 11వ స్థానాన్ని చూస్తూ ఉంటాయి. అందులో డిసెంబర్ 5 నుండి ఈ యొక్క గురుగ్రహము 11వ స్థానానికి మిథునానికి వెళ్తున్నారు కాబట్టి 5 మరియు 11వ స్థాన ఫలితాలు అధికంగా రాబోతున్నాయండి. గురుడు వక్రగతి చెంది డిసెంబర్ 5న మిథునంలోకి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ మనం చూసాం కూడా. మరి ఈ యొక్క బుధ గ్రహం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖున తులా రాశి నుండి వృశ్చిక రాశిలోకి, తిరిగి డిసెంబర్ 29న ధనుసు రాశి అంటే 5వ స్థానంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ యొక్క కుజగ్రహం మార్స్ వచ్చి డిసెంబర్ 7న వృశ్చికం నుండి ధనుసు రాశిలోకి మిత్ర స్థానంలోకి వెళ్ళబోతున్నారు. గుడితో చూడబడుతూ ఉంటారు. ఈ యొక్క శుక్రుడు డిసెంబర్ 20వ తారీఖున ధనుసు రాశిలోకి 5వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. తెలిసిన విషయమే, శనిగ్రహం 8వ భావంలో ఉన్నారు. అష్టమ శని సింహరాశి వారికి జరుగుతుంది. దానివల్ల కొంచెం ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. కేతు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు. ఈ యొక్క సింహరాశిలో ఉండగా రాహు 7వ భావంలో 7వ స్థానంలో ఉంటున్నారు. మరి ఆర్థిక స్థితి అన్నప్పుడు, ధన సంబంధమైన విషయాలు ఉన్నప్పుడు 2, 5, 9, 11 చూస్తూ ఉంటాం కదా. విశ్లేషణ చాలా ముఖ్యం. గురుడు 11వ భావంలో వెళ్ళడం వల్ల ఆర్థిక అవకాశాలు కలుగుతాయి, నో డౌట్ అట్ ఆల్. ఈ యొక్క గురుగ్రహం వక్రగమనంలో ఉండటం వల్ల, వక్రగతి చెందడం వల్ల పెండింగ్ లో ఉన్న చెల్లింపులు అయితేనేమి, బోనస్లు, ప్రమోషన్లు లేదా శాలరీ ఇంప్రూవ్ కావడము, హైక్ కావడం అనేది డిసెంబర్ 10వ తారీఖు లోపల జరుగుతుందండి. 10th డిసెంబర్ లోపల పెరిగే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో బుధుడు, శుక్రుడు ఉండటం వల్ల బుధుడు ద్వితీయాధిపతి అవుతారు మీకు. కాబట్టి 20 నుండి 29 మధ్యన లాభానికి అవకాశాలు పెరుగుతాయి. ధనాదాయం పెరుగుతుంది డిసెంబర్లో. మరి ప్రారంభం నుండి కూడా చివరి వరకు కూడా సగటుగా పాజిటివ్గానే మంచిగానే ఉంటుందండి. కానీ లాభం మోతాదులో పెద్దది కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత అయితే కనుక బెనిఫిట్ అయితే పొందుతారు అని చెప్పవచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్ ఎలా ఉండబోతుంది? 6, 8, 12 భావాలను ఎక్కువగా పరిశీలించాలి. మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందని అంటే, గురుడు 12వ భావం నుండి వక్రగతి చేయడం వల్ల కొంచెం ఆందోళన ఉంటుంది, నిద్రలేని సమస్యలు ఉంటాయి, ఇలాంటి కాస్త ఉండొచ్చు. శారీరక స్థితి చూస్తే అష్టమ శనితో ఆరోగ్యం కాస్త బలహీనంగా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ అండి. సంబంధ బాంధవ్యాలు చూస్తే 2, 5, 7, 11 స్థానాలు గమనించాలి. 5వ స్థానంలో అనేక గ్రహాలు ఉన్నాయి, అంటే 4 గ్రహాలు ఉన్న సమూహం ఉంది. కాబట్టి భావోద్వేగ సంఘటనలు జరగడానికి కొంచెం ఎమోషనల్గా ఉంటారని చెప్పవచ్చు. అనుకోకుండా కొన్నిసార్లు